హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. అది ఎలానో చూద్దామా? కొత్తిమీర వచ్చేసి ఒక కట్ట తీసుకున్నాను ఈ పచ్చడికి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, పోపు గింజలు, జీలకర్ర, పల్లీలు, టమోటా, కరివేపాకండి. ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి వచ్చేసి టేస్ట్ సూపర్ ఉంటుందండి. కావాలంటే మీరు కూడా నేను చేసినట్లుగా ట్రై చేయండి. మీరే చెప్తారు సూపర్ ఉందని. ఇప్పుడు వచ్చేసి ముందుగా కొత్తిమీర కాడలను కట్ చేసుకుందాము. ఇవి తీసేసి మిగతాది కట్ చేసుకుందాము. ఇలా మొత్తము కట్ చేసుకున్న తర్వాత దీనిలో పండుబడిన ఆకులుంటే తీసేసేయాలి. నేనన్నీ మొత్తం ఏరేస్తున్నాను ఎక్కడన్నా ఒకటి ఉంటే. తర్వాత వచ్చేసి దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు కడిగి క్లీన్ చేసుకోవాలి. కొత్తిమీరను నీట్గా కడిగి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు బాగా ఏగాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇవి కట్ చేసుకొని వేసుకొని వేయించుకుంటే చిటపటమని పేలకుండా ఎగుతాయండి. పచ్చిమిర్చిలో కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుందాము. పచ్చిమిర్చి సగం వేగిన తర్వాత ధనియాలు వేసుకుందాము. తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. మిగతాది పోపులో వేసుకుందామండి. పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని వేయించుకుందాము. కొత్తిమీర ఇలా వేగిన తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకొని లైట్గా వేయించుకుందాము.
కొంచెం ఇలా ఏగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు లాస్ట్లో టమోటా కట్ చేసుకొని వేయించుకుందాము. ఇలా సపరేట్గా ఒక్కొక్కటి వేయించుకోవడం వలన అన్నీ బాగా ఏగుతాయి. అందుకని ఇలా వేయించుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చడి కూడా 2 రోజులు నిల్వ ఉంటుంది. పచ్చి వాసన లేకుండా ఏగుతాయి కాబట్టి. అలాగే అప్పుడప్పుడు ఈ కొత్తిమీర పచ్చడి, అలాగే పాలకూరతో కూడా పచ్చడి చేస్తారండి. అది కూడా సూపర్ ఉంటుంది. ఇలా ఆకుకూరలతో పచ్చడి చేసుకొని తింటే మంచిది కదా. ఇలా పచ్చళ్ళే కాకుండా ఫ్రై, పప్పు అలా కూడా ఆకుకూర తింటే మంచిదేనండి. కానీ అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేసుకొని తింటే మనకు కూడా బోర్ కొట్టకుండా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టమోటాలు కూడా ఇలా ఏగితే సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఒక్కొక్కటి వేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఒకసారి వేసేసి మిక్సీ పట్టకూడదు. ఎందుకంటే ఒకటి మెదిగి ఒకటి మెతక్క అట్లా ఉంటుంది. ఇప్పుడు ముందు వచ్చేసి నేను పచ్చిమిర్చి మిక్సీ పడుతున్నాను. ఇవన్నీ ఒక్కొక్కటిగా రోట్లో వేసుకొని దంచుకుంటే బాగుంటుంది. కానీ నా దగ్గర పెద్ద రోలు లేదు, చూపించాను కదా మొన్న. చిన్న రోలు అయితే ఉంది. అందుకని ఈసారి పెద్ద రోలు తెచ్చుకొని మీకు ఇలా రోటి పచ్చళ్ళు దంచి చూపిస్తానండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చితో పాటు కొంచెం సాల్టు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు, అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరలో చింతపండు కూడా వేసాను కదా, చూపించాను కదా. చింతపండుతో పాటు కొత్తిమీరను కూడా వేసుకొని ఇవి కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. చూసారుగా, ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో టమాటాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా అలాగేనండి, మెత్తగా వేయకుండా కచ్చాపచ్చగా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తము మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో ఈ పచ్చడికి పోపు వేసుకుందాము. ఆ పోపుకి ముందు ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా జీలకర్ర, పోపు గింజలు, మినప్పప్పు, పచ్చెనపప్పు, ఆవాలు అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇవి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాక కరివేపాకు కూడా 2 రెబ్బలు వేసుకుందాము. ఈ పోపు బాగా వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిందండి. ఇప్పుడు పచ్చడి వేసుకుందాము.
మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఆనియన్స్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకుందాము. ఓకేనా? చూశారు కదా పచ్చడి ఎలా ఉందో. చూస్తుంటేనే చేసుకొని తినాలనిపిస్తుంది కదండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఇంట్లో కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఓకేనా? ఓకేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.